మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే మందమరి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలను స్మరించుకున్నారు నాయకులు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా రాబోయే 3 సంవత్సరాల్లో జయశంకర్ సార్ స్ఫూర్తితో ప్రతి కార్యకర్త మరో పోరాటానికి సిద్ధం కావాలంటూ నాయకులు పిలుపునిచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. జాయింట్ కలెక్టర్ డేవిడ్ రాజకీయ విమర్శలపై ఎమ్మెల్యే కోవాలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేసి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో కోవాలక్ష్మి కాంగ్రెస్ నాయకుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోవాలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ ప్రోద్బలంతోనే కాంగ్రెస్ నాయకులు తనపై దౌర్జన్యానికి యత్నించారని, ఎక్కడి నుంచో వలస వచ్చిన నాయకులు తనపై దౌర్జన్యం చేస్తానంటే చూస్తూ ఊరుకోనని, అధికారులు తనపై దౌర్జన్యంగా వివరించిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే కోవాలక్ష్మి డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రైతులకు అటవీశాఖ అధికారులకు మధ్య పోడు భూముల వ్యవహారం నిత్యం రగులుతూనే ఉంది. తాజాగా చింతలమానపల్లి మండలం దిందా గ్రామంలో పోడు రైతులు పాదయాత్ర ప్రారంభించారు. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా లాక్కున్నారని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ చింతలమానపల్లి మండలం దిందా గ్రామం నుంచి హైదరాబాద్లోని ప్రజాభవన్కు పాదయాత్ర ప్రారంభించారు దిందా గ్రామానికి చెందిన పోడు రైతులు. ఈ పాదయాత్రలో పోడు రైతుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం లక్ష్మీపూర్లో పిడుగుపాటుకు 7 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లి తిరిగి వస్తుండగా పశువుల మందపై పిడుగు పడడంతో 7 పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. పశువుల మృతితో రైతులు రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ పశువులు కోల్పోయిన రైతులు డిమాండ్ చేస్తున్నారు.